కొట్లాడే హక్కు కూడా మీకుంది. మేము ఇక్కడ వ్యాపారం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పినామనుకో అదేదో కొత్త అనిపిస్తుంది. మీరు పండిపోయిన వాళ్ళు మీతో పాటు మా ఏరియాలో మా ఊళ్ళో దగ్గర పాపం ఒక 150 షాపులు మెడికల్ షాపులే డిస్ట్రిబ్యూషన్ కానీ హోల్సేల్ కానీ అదేవిధంగా రిటైల్ కానీ ఉన్నారు. మీ అలవాట్లే మాకు కూడా వచ్చినాయి. మాకు టీజీ వెంకటేష్ గారు అయితే కర్నూలు ఉన్నప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎవరితో ఇప్పుడు ఒకటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలనేది మీ అభిప్రాయం. మీరు జరగకపోయినా పర్లేదు, వీళ్ళు మాత్రం జరగదు అనేది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడే చెప్పారు. మరి పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నారు. ఎప్పుడు కూడా నేను 2004లో వచ్చిన ఎమ్మెల్యేగా దగ్గర నంద్యాలకు వచ్చి 30 సంవత్సరాలు 97లో 96లో వచ్చిన 2004లో ఎమ్మెల్యేగా. మరి చాలామంది ఇక్కడ రకరకాలుగా అర్థాలు చేయడానికి ప్రయత్నం చేశారు, రౌడీజం చేయడానికి ప్రయత్నం చేశారు, మరి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు మీ అందరి ఆశీర్వాదంతో ఆ గొడవలు కానీ కొట్లాటలు కానీ ఈ ఫ్యాక్షన్ నేపథ్యంలో నాయకులు ఎవరిని కూడా మరి అడుగు పెట్టడానికి అదే పంతాను మరి రవిచంద్ర రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా కొంచెం బ్రహ్మాండ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు ఉన్నంత వరకు నేను ఒకటే వాళ్ళిద్దరి తరఫున గ్యారెంటీ చెప్తా ఉన్నా. 6-3 3-6 నంద్యాల ఎప్పుడు కూడా ప్రశాంతంగా సుభిక్షంగా మీ వ్యాపారాలకు ఏమాత్రం అభ్యంతరం లేకుండా మరి దీన్ని పాలన కొనసాగించే బాధ్యత వారిద్దరి తరఫున నేను హామీస్తున్నాను. మరి వ్యాపారం అంటే నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అదేదో బయట వాళ్ళు చూస్తే ఏదో దోచుకుంటున్నామని మాట్లాడతారు. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం వ్యాపారస్తులు అంటే చాలా చిన్న చూపు రాజకీయానికి. ఏదో మనం వ్యాపారం చేసే వాళ్ళలో రాజకీయాలకు ఎందుకు రావడంలో చేసి చూపిద్దాం. అది కూడా పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఎన్నికైనటువంటి నంద్యాల నియోజకవర్గం, అదేవిధంగా పెద్దలు నీల సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి నియోజకవర్గం, మరి అక్కడ కూడా చూద్దామని చెప్పి వచ్చారు. చుట్టూ అప్పుడు ఫ్రాక్షన్ నాయకులు. మరి మీకు తెలుసు, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆప్యాయతతో, మీ అందరి ఆశీర్వాదంతో మా కుటుంబానికి స్థాయి వచ్చింది. మేము ఎప్పుడు కూడా మర్చిపోవడం ప్రశ్నే లేదు. 6-3 మరి ఒకటే మరీ చేస్తా ఉన్నా. నేను తెలుస్తుంది ₹1 ఆశించేవాళ్ళు కాదు. భగవంతుడు వాడు మా కష్టం ఇస్తే అక్కడ కష్టం చేస్తున్నాం హైదరాబాద్లో, మరి ఇక్కడ ఖర్చు పెడతాం. ఏ రోజు కూడా మీకు తెలుసు ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకున్న దాని లేదు. అది డొనేషన్ రూపంలో కావచ్చు, పర్సెంటేజ్ రూపంలో కావచ్చు. మరి ఏ రోజు కూడా ఆశించకుండా నేను ఒకటే మరీ చేశాను. రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా వచ్చేటప్పుడు మరి ఇంట్రెస్ట్ లేదని భార్యాభర్త కూర్చొని మాట్లాడించాను. నా ఇంట్రెస్ట్ రాజకీయం అన్నాడు. మరి నువ్వు రాజకీయాలు కావాలంటే ఎవరో ఒక వ్యాపారం చేయాలి. మరి నేనే వ్యాపారంలో పోతానని తిరిగి వ్యాపారంలోకి వెళ్ళాను. ఆ రోజు మాత్రం ఒకటే కండిషన్ పెట్టాను. ఒకవేళ ఎప్పుడైనా మీ తండ్రి సంపాదించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, నువ్వు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు కానీ, ఎవరి దగ్గర చేపను అని మరి ఆ రోజు వాస్తవిగా చెప్పగలిగితే, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే రాజకీయాలు లేకపోతే చెప్పాను. ఎందుకంటే ఒక నిజాయితీతో అనిపించుకోవాలంటే నా వయసు 64 సంవత్సరాలు. ఏ ఒక్కరోజు కష్టమన్నా నిజాయితీ పడడానికి పోతారు. దాన్ని నువ్వు కాపాడాలి. మరి ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీ ఉన్నారో, ఎంతమంది సభ్యులకు ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసు. మంచి వాళ్ళు శిల్పామోహన్ రెడ్డి కావచ్చు, రవిచంద్ర కిషోర్ రెడ్డి కావచ్చు, పోచాబ్రహ్మణ్ రెడ్డి కావచ్చు, భూములు కావచ్చు. మంచి వాళ్ళను వీలైనంత ఎక్కడైనా కానీ పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఎందుకంటే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. మరి డెవలప్మెంట్ విషయానికి వస్తే నంద్యాల ఈరోజు చాలా
అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఎంపీగా మాట్లాడతాం కాబట్టి మీకు అందరికీ కూడా నేను అందరూ మనవి చేస్తున్నా. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు యువరాస్తులు ఎవరు తీసుకోరు. ఒకటి ఏంటంటే ఎలక్షన్ కాబట్టి ఏదో విధంగా రచ్చగొట్టాలని చూస్తున్నారు. ఆ విషయాలు కూడా ఎమ్మెల్యే గారిని వీరైతే ఎంపీ గారిలో మాట్లాడాలని కోరుతా ఉన్నా. ఒకటే భరోసా ఇస్తున్నాం, మీ యొక్క వేదిక మీద నుంచి మీ ఆస్తులు ఎవరు ఒకరు లాక్కున్నా ఆ బాధ్యత మాది. అవసరమైతే మా ఆస్తులు మీకు అప్పచెప్పాలని చేస్తాను. అవసరం లేదు, ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి కూడా మనమే బలవంతాల్సిన అవసరం లేదు. మీకు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పూజా బ్రహ్మాండం ఉన్నంత వరకు నేను వాళ్ళ తరఫున హామీ ఇస్తున్నా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న విషయానికి భయపడుతున్నారు. మేమున్నాం. మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్నిటికీ మేము ఉన్నాం కాబట్టి మీరు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోండి. ఇంకా ఎదగాలి, పైకి రావాలి, సంపాదించాలి, మీ కుటుంబాలు బాగుపడాలి. మా ఆశ అదే. మేము వచ్చింది కూడా అందుకోసమే మీ అందరినీ మంచిగా చూడాలని భగవంతుని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా వచ్చేది ఎలక్షన్, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. రవి వయసు 40 సంవత్సరాలు, మరొక గారి వయసు 75 సంవత్సరాలు, 74, 75 ఉన్నాయి. దగ్గర 35 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎవరు పరిగెత్తగలుగుతారో ఒకసారి ఆలోచించండి. డెవలప్మెంట్ విషయంలో ఎవరు పరిగెత్తి డెవలప్ చేయగలుగుతారో అని ఆలోచించాలి. మరి ఆయన అంటున్నాడు లాస్ట్ ఎలక్షన్ ఒకసారి సాయం చేయమని మసీదు దగ్గర లేకపోతే బయట మీరు చెప్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ముస్లిం సోదరులకు కానీ మన ఆదివాసులు కానీ బలిజకులు కానీ మిగతా కులాల వారికి కానీ మరి 75 సంవత్సరాలు 74 సంవత్సరాలు వచ్చిన తర్వాత లాస్ట్ ఎలక్షన్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకినా ఉంటే పలుకున్నా ఉంటే మన ఉద్దేశం అంతే కదా. మరి అట్లా కాదు రవి 40 సంవత్సరాలు ఇంకా దగ్గర 20-25 సంవత్సరాలు జగనంతో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలంటే కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి, అందరికీ సహాయపడేది ఉండాలి. అట్లయితే మరొకసారి ఎన్నిక కాగలుగుతారు. అది అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఒకసారి గ్రహించడం మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా జగనన్న చంద్రబాబు నాయుడు మరి జగనన్న వయసు 50 సంవత్సరాలు, అదే చంద్రబాబు నాయుడు వయసు 75 సంవత్సరాలు. మరి నిజంగా నాయకుడు కాబట్టి మరి 5 సంవత్సరాల్లో ఏం చేశారో మీకు తెలుసు. అంతకుముందు కూడా ఏదో సూపర్ 6 అనేది పెట్టారు. మరి ఇష్టం వచ్చినట్టు హామీ ఇస్తున్నారు. మనవాడు మేనిఫెస్టో చెప్పినాడు అంటే ఎందుకంటే ఒక నంద్యాలకి మీకు వచ్చిన విషయం చెప్పాలి. ఈ మేనిఫెస్టో మీరు చూశారు. మీరు కొత్తగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నిటి కూడా ఒక నంద్యాలకి కాదు, కొత్తగా జిల్లాలైన ప్రతి జిల్లాకు 2000 కోట్లు 5 సంవత్సరాల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి. అది మేనిఫెస్టో ఇచ్చినాడంటే ఏదైనా మీకు తెలుస్తుంది. అది ఒక బైబిల్ మాట్లాడుకుంటాడు, అది ఒక పురాణాలు అనుకుంటాడు, ఒక భగవద్గీత అనుకుంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో నంద్యాల చాలా డెవలప్ అయింది. ఎమ్మెల్యే గారు పూర్తిగా చెప్తారన్న విషయాలు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఆ రోజు డెవలప్ చేసి చిన్న వయసులో డెవలప్ చేయలేని వాళ్ళు ఈ రోజు డెవలప్ చేస్తామంటున్నారు. వాళ్ళు కూడా 4 సార్లు మంత్రిగా వచ్చారు. మరి ఆ రోజు డెవలప్ చేయలేకపోయారు. నిజంగా ఆ రోజు ప్రభుత్వాన్ని డెవలప్ చేసింది నేను నంద్యాలకు వచ్చే అవసరమే లేదు. నేను 49,000 విద్యార్థి తెలిసే అవకాశం లేదు. 2004లో పోటీ చేసినప్పుడు అప్పుడు చిన్న వయసు వాళ్ళు 20 సంవత్సరాలు ఎందుకంటే ఆ రోజు ఆయన వయసు 54 సంవత్సరాలు. మరి అంతకుముందు 4 సార్లు అయినాడంటే ఏ 40 సంవత్సరాలు అప్పుడు అయిపోయాడు. మరి అలాంటి పరిస్థితుల్లో అప్పుడే డెవలప్ చేయలేకపోయారు. సో ఈరోజు డెవలప్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యమో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది. అదేవిధంగా కొడుకు సపోర్టు రాకే మీకు తెలుసు. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాలు తిరగల, ఒక నంద్యాల వచ్చాడు, నేను రాజు అక్కడ. అదేవిధంగా బాబాను చూద్దామా, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. కోపం వస్తే వాళ్ళ మనుషులను పడడం పక్కన ఉంటే మరి వాళ్ళ ఇంట్లో కూడా కోరుకుంటారు. శక్తివంతులు బలవంతులే, కానీ ఆయన బతికినాలు రాలేదు. ఆ బతి ఎక్కడ సాగిస్తుంది, ఏ విధంగా సందేహం. ఏదైనా భవిష్యత్తు ఉన్న పార్టీ కోసం మనం చూడాలి తప్ప భవిష్యత్తు లేని పార్టీ ఏ విధంగా చూస్తాం. వచ్చే 5 సంవత్సరాలు కదా మీ ఓటు వేసేది. మీరు అనుకుంటే ఓటు వేయడం కాదు, వేయించగల శక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారు.
అది వాస్తవంగా ఓటు ఏం చేస్తారో అంతకంటే డబుల్ త్రిబుల్ ప్రచారం ఎక్కువగా ఉంటుంది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా చాలా వరకు, ఎందుకంటే వయసులలో మరి ఈరోజు ఐకమత్య బాగా చూస్తున్నా. 6 వయసులో ఐకమత్య రావాలి. మీరులో ఏదైనా అవసరమైతే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ నాయకుడైనా శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు, శిల్పా రవి కావచ్చు, రోజా మోహన్ రెడ్డి కావచ్చు, నాయకులు కావచ్చు, బలం ఉంటే మరి మేము మీ దగ్గరికి వస్తాం. వారు చెప్పాల్సిన అవసరంగా, మీరు అడగాల్సిన అవసరంగా, ఎప్పుడు కూడా మన బలాన్ని మాత్రం మర్చిపోకుండా సాగడానికి అన్నీ చేస్తా ఉన్నా. మీ యొక్క బలాన్ని సాగితే ఏదైనా మీ దగ్గరికి రావాల్సిందే. మరి అలాంటి పరిస్థితుల నుంచి మీరు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మరి ఈరోజు జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేల రవిచంద్ర కిషోర్ గెలవాలి, అదేవిధంగా ఎంపీగా పోచండి గెలవాలి. మీరు ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాదాలు, మీ ఆత్మీయత, మీ అభిమానం వాళ్ళందరూ చూపించలేదు.